వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. బెండకాయ పప్పు చేస్తున్నాను. వైట్ రైస్ లేకైనా సంగటి లేకైనా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఈ బెండకాయ పప్పు అయితే తయారైపోతుంది. ఈ పప్పు తయారీ విధానం చూద్దాం. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎర్రగడ్డలు తెల్లగడ్డలు వేసుకోవాలి. చూడండి, బెండకాయ ముక్కలు టమోటా ముక్కలు ఇలా వేసుకోవాలి. బెండకాయ ముక్కలు ఆయిల్లో ఇలా వేయించుకోవాలి. కాస్త ఎగాలి, కలర్ చేంజ్ అయ్యేట్టుగా లైట్గా కలర్ చేంజ్ కావాలి. కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా వేగాలి. ఇలా వేగిన తర్వాత టమోటా ముక్కలు వేసుకోవాలి. బాగా పండిన టమోటా ముక్కలు ఇవి చూడండి. ఇలా వేయించుకోవాలి. చింతపండు వేసుకోవాలి. ఇలా చింతపండు కూడా వేగాలి. పచ్చి వాసన వేటుగా వేగాలి. కల్లుప్పు వేసుకోవాలి రుచికి సరిపడా. ఇలా వేయించుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. పసుపు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి వేయించుకోవాలి. ఇలా మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేగాలి. తర్వాత గింజలు కూడా వేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా వేగాలి. చక్కగా వేగిపోయాయి చూడండి. ఇలా వేయించుకొని ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. మంచి స్మెల్ వస్తుంది. చూడండి, వేడి వేడిగా పొగలు వస్తుంది. చక్కగా ఏగుతున్నాయి. పొగలు వచ్చేదానివల్ల క్లారిటీ కొంచెం తగ్గింది, అందుకే క్లియర్గా రాలేదు. ఇప్పుడైతే ఎసురు వేసుకోవాలి. ఇలా ఎసురు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. 2 విజిల్ల తర్వాత ఆవిరి పోయాక చూడండి. కచ్చా పచ్చాగా రుద్దుతున్నాను నేనైతే, మెత్తగా రుద్దడం లేదు. ఇలా రుద్దుకోవాలి. చూడండి, చక్కగా ఉడికిపోయాయి కాబట్టి. బెండకాయ ఎప్పుడైనా చాలా సింపుల్గా వేగిపోతుంది. తాలింపుకైనా కూడా చక్కగా వేగిపోతుంది, ఫాస్ట్గా వేగుతుంది. ఇలా బెండకాయ పప్పు రుద్దుతున్నాను, కచ్చా పచ్చగా రుద్దుతున్నాను. చూడండి, ఇలా రుద్దుకోవాలి.
చక్కగా మెదిగిపోయాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ పప్పు కూడా. బెండకాయలు అయితే బాగా వేగాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది, పచ్చి వాసన పోతుంది. ఇలా రుద్దేశాను చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది బెండకాయ పప్పు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి, మంచి స్మెల్ వస్తుంది. చాలా సింపుల్గా తయారైపోతుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.